హలో అండి. ఎప్పుడూ మనం మన ఆరోగ్యం మన చేతుల్లో అంటాం కదా! ఎప్పుడూ వేసుకునే టిఫిన్‌లోనే కొంచెం హెల్తీగా చేసుకుంటే ఎంత బావుంటుందో ఇవాళ చూద్దాం రండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఎంతో ఈజీగా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చండి. క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, అలానే అల్లం తరుగు కూడా వేసుకుంటే టిఫిన్ చాలా బావుంటుంది. మనకి దోస బ్యాటర్ ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటుంది కదా! ఇడ్లీ బ్యాటర్ ఆర్ దోస బ్యాటర్ అందులోనే మనం ఇలా వేసేసుకోవచ్చు. కొంచెం అల్లం తరుగు, కొంచెం ఉల్లిపాయి, కొత్తిమీర, పచ్చిమిర్చి, బీట్రూట్, అలానే క్యారెట్. కలర్ఫుల్గా ఉంది కదా చూస్తానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కలర్ఫుల్గా ఉంది కదా, రోజ్ కలర్లో వచ్చేసింది బీట్రూట్ వేయటం వల్ల. ఇది ఊతప్పం ప్యాన్. ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా ఒక ట్రిప్కి 4 రొట్టెలు వేసేసుకోవచ్చు మనం. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని ప్రతి గుంటలో మనం ఈ రొట్టెలు పోసేసుకోవచ్చు. ఊతప్పం స్ప్రెడ్ చేసుకుంటే చాలా ఈవెన్గా వస్తుంది. డైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇట్లా వెజ్జీస్ అన్నీ వేసుకుని ఈ ఒక్క 2 రొట్టెలు తింటే చాలండి. ఏంటి ఈవిడ అన్ని రొట్టెలు అంటుంది అనుకుంటున్నారా? మేము దిబ్బ రొట్టెలు అంటాం వీటిని, కొంతమంది ఊతప్పం అంటారు. ఇలా వేసుకుని జస్ట్ ఇలా ఒక మూత లిడ్ని క్లోజ్ చేసుకుంటే ఈవెన్గా ఉడికిపోతాయి. 2 మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి అండి. జస్ట్ దాన్ని తిప్పుకుంటే సరిపోతుంది. కానీ క్యారెట్, బీట్రూట్ ఇలా ఉండటం తింటే ఎంత బాగుంటుందో కదా. క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర కూడా ఉంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటాయి. డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా వేసుకుని తినండి, సూపర్ ఉంటుంది. మా ఇంట్లో మా పిల్లలు క్యారెట్ తినమన్నా బీట్రూట్ తినమన్నా చాలా కష్టపడిపోతారు. దీన్ని ఒక్కసారి ఇలా ఫ్లిప్ చేసుకుని చూడండి ఎంత బాగా కాలిపోయాయో. కలర్ కూడా భలే ఉంది కదా, గ్రీన్గా, పింక్గా, రెడ్గా. అందరూ ఈ మధ్య క్యాస్ట్ ఐరన్ వాడండి, ఐరన్ వస్తుంది అంటున్నారు కదా. ఇది ఐరన్ తవ్వ నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. 4 వచ్చేస్తున్నాయి కదా ఒకటేసారి. చూడండి 5 మినిట్స్లో మన ఊతప్పం రెడీ అయిపోయింది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోయింది కదా. పిల్లలకు కూడా మన ఇంట్లో ఎప్పటికప్పుడు ఏ పిండి ఉన్నా కానీ అందులో ఇలా వెజ్జీస్ అన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.